హైదరాబాద్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కొడంగల్ కోర్టుకు పట్నం నరేందర్ ను తరలిస్తున్నారు. కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. ఇక కలెక్టర్ పై దాడి కేసులో కుట్ర చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పట్నం నరేందర్ రెడ్డి. వికారాబాద్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కొడంగల్ కోర్టుకు పట్నం నరేందర్ ను తరలిస్తున్నారు. కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. కలెక్టర్ పై దాడి కేసులో కుట్ర చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పట్నం నరేందర్ రెడ్డి. ఇక ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, అసలు వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ పైన దాడులు జరిగినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మరి కాసేపట్లో నరేందర్ రెడ్డిని కోర్టుకు హాజరుపరచనున్నారు. ఎలా తీసుకోవచ్చు అంటారు? పర్వీన్, ఏదైతే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఉదయం పోలీసులు కూడా ఏదైతే కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్ చేస్తుండగా కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని అతన్ని తీసుకెళ్లి నేరుగా కూడా అంటే ఇప్పుడు దానికి సంబంధించి కొడంగల్ సంబంధించిన కోర్టులో హాజరుపడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా పోలీసుల మోహరించడం జరిగింది. ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డిని ఇక్కడ కోర్టులో హాజరుపరిస్తే ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని ఏదైతే దానికి సంబంధించినటువంటి ప్రాంతాలుగా కూడా ఎవరున్నా కూడా వారందరినీ అనుమానితులను కూడా అదుపులోకి తీసుకోవడం జరుగుతోంది. ఏదైతే కొడంగల్ లగచర్ల గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణలో కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి రైతులు అక్కడ పాల్గొనడం జరిగింది. దానికి సంబంధించినటువంటి భీమగని సురేష్ అతను టిఆర్ఎస్ నేత, తన 7 ఎకరాల భూమి పోతుందని కూడా కావాలనే ఉద్దేశపూర్వకంగానే దాడి కలెక్టర్ పై కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్న అధికారులు, ఆ కడా చైర్మన్ వెంకటరెడ్డిపై దాడి కావచ్చు, ఇవన్నీ కూడా అంటే కావాలనే చేశారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దాదాపు ఈ పోలీసులు వారి యొక్క బలంగా ఏదైతే సురేష్ పట్నం నరేందర్ రెడ్డికి దాదాపు కాల్స్ చేయడం వల్ల కాల్స్ లో ఏం మాట్లాడారు అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగింది. దానికి ప్రధాన సూత్రధారి పట్నం నరేందర్ రెడ్డి అని కూడా పోలీసులు భావించడం జరిగింది. అందుకే పొద్దున దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు మరికొద్ది సేపట్లో కూడా ఏదైతే కొడంగల్ కోర్టు పట్నం నరేందర్ రెడ్డి కూడా కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఇప్పటికే కలెక్టర్ దాడి కేసులో అంటే ఈ యొక్క ఎంత మంది వచ్చినా కూడా ఈ యొక్క ఏదైతే ఫార్మా కంపెనీల భూములు అడ్డుకునే వారికి భరతం అని కూడా ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవసరమైతే కేసులు బిట్టైనా బయటికి రాకుండా చేస్తాం, అక్కడ మాత్రం పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం, ఎందుకంటే ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం రెడీలో ఉంది, ఇది కావాలనే దురుద్దేశంతోనే చేశారని కూడా ఏదైతే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటికే ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కొద్దిసేపటి క్రితం ఏదైతే ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అతను బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు మాట్లాడుకుంటే తప్పేంటి, అసలు ఎందుకు అరెస్ట్ చేయాల్సింది, ఎవరు పోలీస్ డ్రెస్ లో లేకుండా అసలు పోలీసులేనా ఇంకెవరైనా తీసుకెళ్లారా అనే అనుమానాలు కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు రాజ్ కుమార్, అలాగే దీనిపైన కేటీఆర్ కూడా స్పందించి వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే రైతుల పక్షాన కూడా అండగా ఉంటామనేసి అన్నారు. మరి దీనిపైన ఎలా తీసుకొచ్చంటారు? అవును, ఎందుకంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి చెప్తుంది అక్రమ అరెస్టులను బీఆర్ఎస్ పార్టీ అడ్డుకోలేరు. సురేష్ అతను బీఆర్ఎస్ పార్టీ నాయకుడే, తన 7 ఎకరాల భూమి పోతుంది కాబట్టి బాధతోనే తన నాయకునికి నరేందర్ రెడ్డికి చేయడం జరిగిందని కూడా చెప్పడం జరుగుతా ఉంది. కానీ ఇవన్నీ నేపథ్యంలో రైతులను ఇబ్బంది గురి చేసి వారిని కనీసం థర్డ్ డిగ్రీ ఉపయోగించి నడవలేని స్థితిలో దాదాపు ఎగ్జామ్స్ రాసుకునే యువకుల్ని కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జరిగింది. కనీసం ఈ రోజు కుటుంబంలో ఒక ఫంక్షన్ చేసుకునేటువంటి వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అక్రమ అరెస్టుల వల్ల రైతులు భయపడరు, రైతుల పక్షాన అండగా నిలుస్తాం, అవసరమైతే
అక్కడికి వెళ్ళి కూడా ఎప్పటికెప్పుడైనా కూడా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుంది, రాజ్యాంగబద్ధంగా ఉండాలి తప్పగాని ఇలా అక్రమ అరెస్టులతోని అయితే అధికారం ఉంది కదా అని ఎవరిని పడితే వారిని కొడతామంటే ఊరుకునేది లేదని కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొంచెం ఘాటుగానే సమాధానం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొడంగల్ రైతులను కూడా కలిసే అవకాశం ఉంది, వారి పక్షాన నిలబడతామని కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.